హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గుప్త సామ్రాజ్యంలో గుప్తుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉండిందో చూద్దాం. గుప్తులు ఉత్తర భారతదేశంలో విశాలమైన సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించారు. ఈ గుప్తులు మౌర్యుల యొక్క పరిపాలన విధానాన్ని తీసుకొని ఆ పరిపాలన విధానాన్ని కాలానుగుణంగా తగు మార్పులు చేసి పరిపాలించారు. ఓకే, గుప్తులు వీరు కేంద్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వంగా రెండు రకాలుగా విభజించి పాలించారు. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో రాజు సర్వాధికారి. మనం చూసాం మౌర్యుల కాలంలో కూడా రాజే సర్వాధికారి, అన్ని అధికారాలు కూడా రాజు దగ్గరే కేంద్రీకృతమై ఉండేటివి. ఆ రకంగానే గుప్తుల కాలంలో కూడా రాజు సర్వాధికారి, రాజు దైవాంశ సంబుధుడు, అన్ని అధికారాలు కూడా రాజు దగ్గరే కేంద్రీకృతమై ఉండేటివి. ఓకే, ఈ రాజ్యాధికారము వంశపారంపరంగా వచ్చేది. అలాగే రాజు తర్వాత ఆయన యొక్క జ్యేష్ఠ కుమారుడు రాజు అయ్యేవాడు. రాజు తర్వాత అతని యొక్క పెద్ద కుమారుడు రాజుగా నియమించేవాడు. ఒకవేళ ఆ రాజు యొక్క పెద్ద కుమారుడు సమర్థవంతమైన వాడు కాకపోతే రాజు తన పుత్రులలో సమర్థవంతమైన వాణిని రాజుగా ప్రకటించేవాడు. ఓకే, అలాగే రాజు వద్దరే మనకు పరిపాలన, న్యాయ, సైనిక అధికారాలన్నీ కూడా రాజు దగ్గరే ఉండేటివి. రాజుకు సలహా ఇవ్వడానికి మంత్రులు ఉండేవారు. దీనిని మంత్రిమండలి అనేవాళ్ళం. ఈ మంత్రిమండలిలో మహాబలాధికృత అనే మంత్రి ఉండేవాడు. అతడు సర్వ సైన్యాధిపతి. అలాగే మహాదండనాయక, అతడు ముఖ్యమైనటువంటి న్యాయమూర్తి. నెక్స్ట్ వచ్చేసి మహాప్రతిహార, ఇతడు అంతఃపుర పర్యవేక్షణను చూసుకునేవాడు. నెక్స్ట్ సంధి విగ్రహిక, ఇతను యుద్ధ మంత్రి, విదేశీ వ్యవహారాలు కూడా చూసుకునేవాడు. ఈ మంత్రిమండలిలో కొంతమంది జిల్లా అధికారులుగా ఉండేవారు. జిల్లా అధికారుల తర్వాత ఇతర అధికారులు ఉండేవారు. ఈ జిల్లా అధికారులు వచ్చేసి కుమారమాత్యులు అంటారు. కుమారమాత్యులుగా వ్యవహరించేవారు. ఇతర అధికారులను ఆయుక్తులుగా పిలిచేవారు. ఓకే ఫ్రెండ్స్, మనకు పరిపాలనా వ్యవస్థ గురించే చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా పరిపాలనా విధానము, మతము, సాహిత్యము, శిల్పకళలు, వీటి మీదనే చాలా క్వశ్చన్స్ అడిగేవారు. మనం వీటిని బాగా చూసుకోవాలి. పరిపాలనలో మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు చూద్దాం. అలాగే మన గుప్తుల యొక్క పరిపాలనలో వారికి భూమి శిస్తు ప్రధాన ఆదాయం. ఓకే, గుప్తుల రాజ్యానికి భూమి శిస్తు ముఖ్య ఆదాయంగా ఉండేది. వీరు 18 రకాల పన్నులు వసూలు చేసేవారు. ఈ రకంగా వచ్చినటువంటి భూమి శిస్తు ఆదాయాన్ని, పన్నుల ఆదాయాన్ని వీరు ఖర్చుల రూపంలో చేసేవారు. ఆ ఖర్చులు వేటిపై అంటే ముఖ్యంగా సైన్యంపై ఖర్చు, అలాగే రాజు వారి యొక్క కుటుంబీకుల ఖర్చు, ప్రజల సంక్షేమంపై ఖర్చు, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాల యొక్క ఖర్చు. ఈ ఖర్చులు ఈ 4 రకాలుగా ఉండేటివి. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ద్రవ్య రూపంలో చెల్లించేవారు. మనము మౌర్యుల కాలంలో కూడా చూసాము. వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులు సైన్యానికి ముఖ్యంగా సైన్యానికి వాళ్ళు జీతాలు ద్రవ్య రూపంలో చెల్లించేవారు. ఈ గుప్తుల కాలంలో నేరాలకు కూడా జరిమానాలు విధించేవారు. అలాగే నేరం చేసినటువంటి వారికి శిక్షలు మరి అంత కఠినంగా కాకుండా కొంత సరళంగానే ఉండేటివి. ఓకే, గుప్తుల యొక్క పరిపాలన వికేంద్రీకృత పరిపాలన గుప్తుల యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. మనం చూసాం గుప్తుల యొక్క పరిపాలన కేంద్రీకృత పరిపాలన, ప్రాంతీయ పరిపాలన. మనం కేంద్రీకృత పరిపాలన గురించి చూసాము. ఈ ప్రాంతీయ పరిపాలన, దీనిని బట్టి గుప్తులు వికేంద్రీకృత పరిపాలన చేశారని మనకు తెలుస్తుంది. ఈ ప్రాంతీయ పరిపాలనలో గుప్తుల యొక్క సామ్రాజ్యాన్ని ప్రాంతాలుగా విభజించారు. ఈ ప్రాంతాలను
ముక్తి లేదా దేశ అని పిలిచేవారు. ప్రాంతాలకు రెండు రకాల పేర్లు పెట్టారు, ముక్తి అని, దేశ అని. ఈ ముక్తిని పరిపాలించే అధికారులు వచ్చేసి ఉపరిక అని పిలిచేవారు. అలాగే దేశ అనే ప్రాంతాన్ని పరిపాలనా అధికారిని గోప్తి అని పిలిచేవారు. అలాగే ఈ ప్రాంతాలకు రాజు యొక్క పుత్రులను నియమించేవారు. ఈ ప్రాంతాలకు రాజు యొక్క పుత్రులను నియమిస్తే వీరిని మహారాజపుత్ర అని కానీ లేదా దేవ భట్టారిక అని కానీ పిలిచేవారు. ఓకే, మనకు గుప్తుల సామ్రాజ్యాన్ని ప్రాంతాలుగా విభజించేవారు. ఈ ప్రాంతాలను దేశ లేదా భుక్తి అని పిలిచేవారు. ఈ దేశ యొక్క పరిపాలన అధికారాన్ని గోప్తి అని పిలిచేవారు. భుక్తి యొక్క పరిపాలన అధికారాన్ని ఉపరిక అని పిలిచేవారు. ఈ భుక్తి లేదా దేశ ప్రాంతాలకు రాజు యొక్క పుత్రులను నియమించేవారు. అలాగే రాజు యొక్క పుత్రులను నియమిస్తే వారిని మహారాజపుత్ర అని దేవ భట్టారిక అని పిలిచేవారు. ఓకే, మనం గుప్తుల పరిపాలన వికేంద్రీకృత పరిపాలన చూసాము. వారు సామ్రాజ్యాన్ని ప్రాంతాలుగా విభజించారని చూసాము. తిరిగి ప్రాంతాలు విషయాలు మండలాలు భోగాలు గ్రామంగా వికేంద్రీకృత చేసి పరిపాలన చేశారు. గుప్తుల యొక్క పరిపాలనలో చిట్టచివరి పరిపాలన భాగం వచ్చేసి గ్రామం. ఈ గ్రామంలో ఉన్నటువంటి అధికారులను గ్రామిక అని, భోజిక అని పిలిచేవారు. మనకు విషయానికి ఉన్నటువంటి అధికారిని విషయపతి అని పిలిచేవారు. ఆ విషయపతికి సహాయం చేయడానికి అతని కింద కుమారమాత్యులు అని, ఆయుక్తులు అని పిలిచేవారు. మనము జిల్లా అధికారులను కుమారమాత్యులని పిలుస్తారని చూసాము, ఇతర అధికారులను ఆయుక్తులని పిలుస్తారని చూసాము. ఓకే, అలాగే గుప్తుల కాలంలో వ్యవసాయము, భూమి శిస్తు విధానము ఏ విధంగా ఉండింది? గుప్తుల యొక్క ప్రధాన ఆదాయము భూమి శిస్తు. వారు వ్యవసాయాభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు. వ్యవసాయాభివృద్ధికి వారు నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. అలాగే బంజరు భూములని వ్యవసాయ భూములుగా చేసి ప్రజలకు ఇచ్చారు. ఈ విధంగా గుప్తుల యొక్క పరిపాలన కొనసాగడానికి వ్యవసాయము ముఖ్య ఆదాయంగా మారింది. వ్యవసాయం దాన్ని ఉపయోగించినటువంటి భూమి శిస్తు. ఈ భూమిని వీరు 3 రకాలుగా విభజించారు. అది వచ్చేసి 1 బంజరు భూమి, 2 వ్యవసాయ ప్రభుత్వ భూమి, 3 ప్రజల వ్యక్తిగత భూమి. బంజరు భూమి అంటే అది వ్యవసాయానికి పనికి రాకున్నటువంటి నిరుపయోగమైనటువంటి భూమి. వ్యవసాయ ప్రభుత్వ భూమి ఇది వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ప్రజల వ్యక్తిగత భూమి ప్రజల యొక్క సొంత భూమి, అది వ్యవసాయం, అందులో వారు వ్యవసాయం చేసుకునేవారు. వీరు పంటలో సగం భాగం శిస్తుగా వసూలు చేసేవారు. గుప్తులు బ్రాహ్మణులకు భూమిని దానంగా ఇచ్చేవారు. ఒక రకంగా చెప్పాలంటే భూదానాలు గుప్తుల కాలంలోనే మొదలయ్యాయి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి భూమిని దానంగా ఇచ్చారు కదా, వీటిని అగ్రహారాలుగా పిలిచేవారు. ఈ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి భూమిపై ఎలాంటి పన్ను వసూలు చేసేవారు కాదు. అలాగే గుప్తులు వారి కింద ఉన్నటువంటి అధికారులకు కూడా జీతాలకు బదులుగా భూమిని దానంగా ఇచ్చేవారు. ఓకే ఫ్రెండ్స్, ఇది గుప్తుల యొక్క పరిపాలనా విభాగము. ఈ గుప్తుల యొక్క పరిపాలనను వారి తర్వాత వాకాటకులు, కాలాచోరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు కూడా గుప్తుల యొక్క పరిపాలనా విధానాన్ని అనుసరించి వారు రాజ్య పరిపాలన చేశారు. ఇది మనము గుప్తుల యొక్క పరిపాలనా విధానం గురించి చూసాము. నెక్స్ట్ మనము గుప్తుల యొక్క సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితుల గురించి చూద్దాం. ఓకే, మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళకందరికీ చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.